గౌరవనీయులు పెద్దలు స్పీకర్ గారు తమ్మినేని సీతారాం గారు, జాయింట్ కలెక్టర్ సునీత గారు, ఆల్ ద డిస్ట్రిక్ట్ ఆఫీషియల్స్, అగ్రికల్చర్ అడ్వైజరీ బోర్డ్ డిస్ట్రిక్ట్ చైర్మన్ నేతాజీ గారు, scientists, all the department officials, very good evening to all of you. We'll put up one more meeting. Today we are only doing the agriculture advisory board. ఈ యొక్క అడ్వైజరీ బోర్డు మీటింగ్ లో ముఖ్యంగా రబీ ఆరుతడి పంటల మీద వాటర్ రాఘవల్ పరిశోధన కేంద్రం, అలాగే ఇరిగేషన్ ఆఫీసర్స్ కూడా ఉన్నారు సార్. సో దాని మీద వాటర్ రిలీజ్ షెడ్యూల్ డేట్ కూడా దాని మీద కూడా ఒక పెట్టున్నాం సార్. అలాగే ఇప్పుడు మనకి దానిమ్మ కోతలు 70% వరకు అయినాయి సార్. ఇంకా 30% పలాస డివిజన్, సోంపేట డివిజన్ ఉన్నాయి సార్. సో మాక్సిమం ఈ నెల మొత్తం కోతలు అయిపోతాయి సార్. అన్ని కూడా కుప్పల్లో ఉన్నాయి కాబట్టి ప్రొక్యూర్మెంట్ కూడా జేసీ మేడం కూడా ప్రొక్యూర్మెంట్ యాక్షన్ ప్లాన్ దాని మీద ఆల్రెడీ ప్రొక్యూర్మెంట్ సెంటర్స్ ఓపెన్ చేయడం కూడా జరిగింది. దాని మీద కూడా సలహా సూచనలు కూడా చేయవలసిందిగా సభ్యులు కోరుతున్నాం సార్. అలాగే సార్ ఈ పంట అనేది మెయిన్ సార్. ఇప్పటి వరకు కూడా మనం 320 రైతుల్ని మన ఈ పంటలో నమోదు చేసుకుని ప్రొక్యూర్మెంట్ పోర్టల్లో అనుసంధానం చేస్తున్నాం సార్. సో అలాగే సార్ మనకి ఈ యొక్క జిల్లాలో ముఖ్యంగా ఈసారి మన ప్రతి రైతు భరోసా కేంద్రానికి ఒక కస్టమైజింగ్ సెంటర్తో పాటు అలాగే కంబైన్ హార్వెస్టర్స్ కూడా మరి 190 కంబైన్ హార్వెస్టర్స్ కూడా రావడం జరిగింది సార్. దాని మీద కూడా ఒకసారి అటాక్ లైన్స్ చెప్పడం జరుగుతుంది సార్, మనకి చర్చ జరుగుతుంది సార్. అలాగే మనకి జలకల మీద కూడా మన గౌరవమైన ముఖ్యమంత్రి గారు చర్చించమని చెప్పడం జరిగింది సార్. డుమ్మా పీడి గారు కూడా, అలాగే నరేగా ఈ ఛానల్స్ దాన్ని కూడా ఒకసారి డుమ్మా పీడి గారు కూడా మాట్లాడుకోవచ్చు సార్. సో దాని So do you have any problems identified in rampant calculus? Yes, sir. And whether it has been referred to the mandal meetings have conducted? అవును అవి అందులో వచ్చినటువంటి మనకి ఎన్ని వచ్చాయి? సార్ ఉన్నాయి What సార్. level of what nature of problems have come out? Yes, sir. నేను కూడా చెప్తున్నాను సార్. Advisory board is different. Advisory nature లో ఉండాలి సమావేశం. అవును Reviews అన్నటువంటివి మనం సోఫా another level of review. That is review. ఇది రివ్యూ కాదు సార్, ఇది అడ్వైజరీ సార్. Advice. Yes, sir. Advisory nature of problems, what all problems we have identified in different levels from Panchayat, Mandal, and both the Mandal law consolidate highlight report order. యానిమల్ హస్బెండరీ, ఏపీఎంఐపీ, సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్స్ కి, అలాగే ఇరిగేషన్ సార్. దాంట్లో మెయిన్ గా సార్ ఇప్పుడు హార్వెస్టింగ్ లో మన సైక్లోన్స్ ఎక్కువగా రావడం వల్ల ఈ టార్పాలిన్స్ అనేది మెయిన్ డిమాండ్ ఉంది సార్. టార్పాలిన్స్ సార్ నెగోషియేట్ చేసి చేయాలని ఒక మనం పంపించాం, సంకేతం పంపించాం సార్. వాళ్ళు త్వరలో మన ఆర్బీకే కియోస్కోలో ఈ యొక్క టార్పాలిన్ నమోదు చేయడానికి ఒక ప్రపోజల్ పంపిస్తాం సార్. అదొకటి ఒక ఇష్యూ సార్. అగ్రికల్చర్ సార్ ఈ పర్మనెంట్ గోడౌన్స్ కావాలని మన స్టోరేజ్ కూడా ఒక 500 నుంచి 1000 మెట్రిక్ టన్ గోడౌన్స్, దాని మీద కూడా ఒక ప్రపోజల్స్ బాగా అన్ని ఆర్బీకేలు వచ్చినాయి సార్. మన అక్కడ కూడా చెప్పడం జరిగింది సార్. అది కూడా నిన్న మేడం గారు జేసీ గారు మీటింగ్ పెట్టి నిన్న ఆ యొక్క కన్సల్ట్ ఇన్స్టిట్యూట్ తో కూడా మీటింగ్ పెట్టడం జరిగింది సార్. అది కూడా సార్. అలాగే ఇస్తాం సార్ ఆల్రెడీ. ప్రతి కస్టమర్ ట్రాక్టర్ అనేది మనం కంపల్సరీ ఇవ్వాలి సార్. సో ట్రాక్టర్ స్టేట్ లెవెల్ ఆక్విజిషన్ ద్వారా చేద్దామని అనుకున్నారు సార్. ఇంకా అది ఇప్పుడు జిల్లాల స్థాయిలోనే కంబైన్ హార్వెస్టర్స్ ని ట్రాక్టర్స్ ని నెగోషియేషన్ పిలిచాం సార్. వాళ్ళు ఈ లాస్ట్ ఇయర్ అదే ప్రీవియస్ గవర్నమెంట్ లో ఉన్న పేమెంట్స్ అవ్వలేదని వాళ్ళు కొంత నెగోషియేషన్ కి లేట్ గా రావడం జరిగింది సార్. ఆ ప్రపోజల్ కూడా సీఎం మేడం గారు కూడా చెప్పడం జరిగింది సార్. ఆ ట్రాక్టర్ డిపిఎంసి అవును సార్. అది కామన్, అన్ని స్టేట్స్ కామన్ సార్ ప్రైసెస్, అన్ని స్టేట్స్ కానీ వారెవర్ మన జిల్లాలకి. బట్ ట్రాక్టర్ ఇంప్లిమెంట్స్ లోకల్ మ్యానుఫ్యాక్చరింగ్ కిను తెచ్చిన అవుట్ సైడ్ నుంచి వచ్చిన జిల్లాలకి ప్రైసెస్ వేరియేషన్ ఉన్నాయి సార్. దానికి ఒక 5 మెంబర్స్ ఉన్నారు సార్. ఫస్ట్ ఎస్కలేటెడ్ కాస్ట్ బట్టి ఈ ఏప్రిల్ నుంచి మళ్ళీ మార్చ్ వరకు ప్రైసెస్ కోట్ చేస్తున్నారు. ఎట్లా ముందుకు వస్తారు? వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ సెంటర్? ఫార్మర్స్ ఎక్స్పెక్టేషన్ ఎలా ఉంటుంది అంటే, బయట మార్కెట్ లో 100 రూపాయలు ఉంటే గవర్నమెంట్ దగ్గర అదే 95లో దొరకాలి. మీరు అదే గవర్నమెంట్ లో 105 లో పెడితే అది ఉపయోగం లేదు. బికాస్ వీఆర్ బల్క్ పర్చేసర్, వీఆర్ మేకింగ్ ఇట్ ఫ్రమ్ ద గవర్నమెంట్ సైడ్. సో ఇఫ్ దిస్ గ్యాప్ ఇస్ దేర్, స్పీకర్ గారు చెప్తున్న గ్యాప్ ఏదైతే ఉంది అది రిడ్యూస్ చేయడానికి చర్యలు తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇఫ్ దేర్ ఆర్ ఎనీ అదర్ ఇష్యూస్
bring it to our notice. Why this gap is there? Because generally what happens, వాళ్ళు ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ కానీ ఏదైనా అదనంగా తీసుకుంటున్నారా, మనం ట్రాన్స్పోర్టేషన్ అది యాడ్ చేసి చెప్తున్నాను, ఆల్ దోస్ థింగ్స్. ఇఫ్ స్టిల్ గ్యాప్ ఇస్ దేర్, వీ హ్యావ్ టు మేక్ అన్ అటెంప్ట్ టు రిడ్యూస్ ద ప్రైసెస్. దీన్ని కాస్ట్ రెడ్యూస్ తీసుకోవాల్సినటువంటి మెజర్స్ ఏంటి కాదు అనుకునేటప్పుడు ప్రైస్ రైట్ మనం అనుకున్నాం చెప్తాం ఎక్కడికి వెళ్ళి ఓకే క్రక్స్ ఆఫ్ ది ప్రాబ్లం ఎక్కడుంది అన్నటువంటి కంపెనీ గవర్నమెంట్ ఖచ్చితంగా మీరు తగ్గించాలని చెప్తాం. మీరు చెప్పండి, మేము చెప్తాం. ఫార్మర్స్కి వాళ్ళు ఏంటి కరెక్ట్ గా అన్నట్టు ఎక్స్పెక్ట్ చేస్తారు. అది 110 రూపాయలు ఉంది బయట అయితే 90-95 ఎక్స్పెక్ట్ చేస్తారు. గవర్నమెంట్ లెవెల్లో ఇంప్లిమెంటేషన్ అవ్వలేదు సార్. అది దానికోసం వెయిట్ చేస్తున్నారు సార్ అందరూ కూడా. మనకి అదొకటి ప్రపోజల్ మనకి ఏప్రిల్కి స్టార్ట్ అవుతుంది సార్. ఈలోపు మనకి దిస్ నీడ్స్ టు బి కమ్యూనికేటెడ్. మీరు కూడా నెక్స్ట్ మీటింగ్ ఎప్పుడైతే జరుగుతుంది, మనకి ఫీల్డ్ నుంచి, విలేజెస్, మండల్ నుంచి రిక్వైర్మెంట్ మళ్ళీ వస్తుంది. సో అది మనం గవర్నమెంట్ దృష్టికి కూడా తీసుకువెళ్తాం. సో స్టేట్ లెవెల్ అడ్వైజరీ బోర్డులో కూడా ఎప్పుడైతే డిస్కషన్ జరుగుతుంది, క్విక్ డిసిజన్ విల్ బి టేకన్ బేస్డ్ ఆన్ ద రిక్వైర్మెంట్ సెండ్ బై ద డిస్ట్రిక్ట్. మిల్క్ రేట్స్ మన దగ్గర ఫ్లక్చుయేషన్ వేరే జిల్లాల్లో ఫ్లక్చుయేషన్ పర్ లీటర్ రేట్స్ లో ఏదైనా పెద్ద ఫ్లక్చుయేషన్స్ ఉన్నాయా, ఎలా ఉన్నాయి? సమ్ ఇంక్రీజ్ ప్రపోజల్ పెట్టారు సార్ మన రైస్ అట్లా రెండింటి ఉంది సార్. అడవి పందులు బాగా ఎక్కువ స్కేల్లో వేసరికి వేయడం వల్ల ప్రాబ్లం లేదు సార్. మొదటి పంట తక్కువ ఏరియాలో వేయడం వల్ల వేసరికి వేయలేకపోతున్నారు, అప్పుడాలు వేయలేకపోతున్నారు సార్. అలాగే మొక్కజొన్న కూడా వేయలేకపోతున్నారు అంటే దాని గురించి అవును సార్. లాస్ట్ టైం ఐ రిమెంబర్ వీటికి అవును సార్ చెప్పారు. రెస్ట్రిక్షన్ నుంచి తీసేయడం కూడా జరిగింది. యాక్ట్ ప్రపోజల్ పెట్టారు సార్ మనం. ఇంకా పూర్తి అవ్వలేదు సార్. ఆంధ్రప్రదేశ్ వాటికి సంబంధించి క్యాచ్ చేయడం జరిగింది సార్. దానికి సంబంధించిన గోల్ సెన్సెస్ కూడా అన్ని ఆర్బిటర్స్ లో మనం మనుషులు కానీ కలెక్ట్ చేసి ఇచ్చాం సార్. అన్ని క్రాప్స్ నుంచి అవి 14 లక్షల వరకు మనకు ఉన్నాయి సార్. మనకి 8 లక్షల వరకు ప్యాడీ ఒక టార్గెట్ ఉంది సార్. 8 లక్షల మనకి వాళ్ళు ఒప్పుకోవడం జరిగింది సార్. సో ఆ విధంగా ప్యాడీ కొన్ని చోట్ల ఫ్రెష్ లేదు. డిజిటల్ ప్యాడీకి సంబంధించి గైడ్లైన్స్ గవర్నమెంట్ వీడియో కాన్ఫరెన్స్ లో ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. స్పెషల్ సిఎస్ అగ్రికల్చర్ కూడా సీఎం గారు కూడా చెప్పారు. ఇంకా ఒక వారం వరకు మీరు చేయకపోతే ఆల్రెడీ స్టార్ట్ అయింది. కొంతమంది రైతులు కాల్స్ కూడా చేస్తున్నారు, సార్ మా ప్యాడీ ఎప్పుడు తీసుకుంటారు సార్, ఇంకా ఎక్కువ కాల్స్ వస్తూ ఉంటాయి ఖచ్చితంగా. సో వీ హ్యావ్ టు ఎక్స్పెడైట్ ఇట్ నౌ at any cost, at any level. We have to start expediting. Odaki, I was visiting the secretariat. Aక్కడ రైతులు రెడీగా ఉన్నారు. Almost everywhere hips are also there from last 10 days. So this is high time. We have to expedite the whole process. చిన్న క్రిటికల్ పాయింట్స్ లాస్ట్ టైం కాబట్టి రైతులు కూడా వెంటనే రష్ చేయాల్సిన పరిస్థితి ఉందండి. చేయకపోతే మిల్లర్స్ ఎవరైనా సరే హెజిటేట్ చేస్తే డిస్కలర్డ్ ప్యాడింగ్ కానీ తీసుకోవటానికి ఖచ్చితంగా టేక్ ఇనిషియేటివ్ అగైన్స్ట్ దట్ మిల్లర్స్ డెసిషన్ తీసుకోండి. ఇందులో మాత్రం ఖచ్చితంగా 8 lakhs టార్గెట్ మనం చేయాలి. That we have to enforce it. Do you have any problem? Better bring it to the notice. కమింగ్ 10 days లో ఎక్కువ ప్రాబ్లం వస్తుంది సార్. సార్ ఇరిగేషన్ ఇష్యూస్ ఉన్నాయి. మనం కూడా మన గవర్నమెంట్ మినిస్టర్ గారు కూడా లాస్ట్ ఇయర్ వచ్చారు సార్. చెప్పడం జరిగింది సార్. ముఖ్యంగా మనకి అన్ని ఛానల్స్ లో కూడా క్లీనింగ్, అదే మనకి కూడా గురబ్ డెక్క, అలాగే డీప్నింగ్, బండ్ స్ట్రెంథనింగ్ కంపల్సరీగా వస్తారు. రైట్ అండ్ లెఫ్ట్ కెనాల్ చేయాలి. ప్రతి ఇష్యూ మనకి రైజ్ అయింది సార్. అందరూ సభ్యులు కూడా చెప్పడం జరిగింది సార్. ఎస్ సార్. అదే సార్ బండ్స్ సార్. అది కాకుండా ఈ గుర్రపు డెక్క లాస్ట్ టైం కలెక్టర్ ఎవ్రీ అది రికరెంట్ అయిపోతుంది సార్. అది మనకు ఈ గుర్రపు డెక్క The recurring expenditure and our water reserve charges collections are not sufficient for that. Some specific budget allocation has to be there. Otherwise, చేసేసిన తర్వాత ఇంకా మిగిలిపోయిందంటే క్లీన్ చేయడం ఈజీ.
అలా కాకుండా మనం ఇంకా లేదు ఎన్ఆర్టీసీలో అందుకే దాట్ విల్ బి డన్ ఆఫ్టర్ మార్చ్. అందుకే ఎర్టిసైడ్ ఇప్పుడు చేయకూడదు సార్. అందుకే నేను మార్చాను సార్. ఇవి అప్పుడు ఖాళీగా ఉన్నప్పుడు చేయాలి సార్. ఎందుకంటే చాలా పెద్ద ప్రాబ్లం అయినప్పుడు ఎక్కువ ల్యాబ్ ఎక్కువ పెట్టేస్తారు సార్. ఎర్టిసైడ్ ఎఫెక్ట్ ఉండదు సార్. అది కొంచెం అవగానే మళ్ళీ 4 రోజుల్లో వెళ్ళిపోతుంది. అంటే ఇది కంట్రోల్ అనేది ఇది ఒక కంటిన్యూస్ ప్రాసెస్. బట్ ఎస్పెషల్లీ డ్యూరింగ్ సమ్మర్ వీ హ్యావ్ టు టేక్. అంటే మెయిన్ చెప్పాలి కదా చాలా పెద్ద ప్రాబ్లం. They must have used some technique. Prime Minister probably commented that. Clean. Because all of the department is he find out. So what is that? Sir, we'll come back with you, sir, after completely studying the river Ganga, cleaning the siding, sir. దోసుకుంటా స్నానం చేస్తారు. ఒకప్పుడు హుసేన్ సాగర్లో కూడా దొరకకే పెద్ద ప్రాబ్లం సార్. అది కూడా క్లీన్ అయింది సార్. ఇది మేము కాంప్రహెన్సివ్గా మీకు ఒక పేపర్ ప్రెజెంట్ చేస్తాం. Next advisory meeting. We'll come with a have some action plan on ఎట్లా చేశారు? ఇదేనా సార్ అదే కదా దేశం మొత్తం ఇవ్వడం జరిగింది. రైతులు వేస్తున్నాం సార్. ఇందులో ఇరిగేషన్ షెడ్యూలింగ్ సార్ మనకి మెయిన్స్ కానీ ఇవన్నీ కూడా 4 ఇరిగేషన్స్ కావాలనేది క్రిటికల్ స్టేషన్ బట్టి ఇవ్వడం జరిగింది సార్. ప్రతి మెయిన్స్ కి అయితే 4 సార్లు ఇరిగేషన్ ఇవ్వాలి సార్. ఒక ఇరిగేషన్ కి మన అంచనా ప్రకారం 1 ఎకరాకి 2 లక్షల లీటర్ 2 to 2.5 లీటర్స్ ఆఫ్ లీటర్స్ ఆఫ్ వాటర్ కావాలి సార్. దాన్ని బేస్ చేసుకుని మన ఇరిగేషన్ డిపార్ట్మెంట్ మా అడ్వైజ్ ఏంటంటే రిక్వెస్ట్ ఏంటంటే మనం వాటర్ బడ్జెటింగ్ లో రిజర్వాయర్ వైజ్ ఎన్ని టీఎంసీ వాటర్ ఇవ్వగలుగుతాం అనేది కూడా చూడాల్సిన అవసరం ఉంది సార్. మీరు ఓవరాల్ గా మనం క్రాప్ డైవర్సిఫికేషన్ ఎక్స్పెక్టింగ్ 3 లక్షల ఎకరాల వరకు కూడా ఈ ఐడి క్రాప్స్ ఈ సంవత్సరం రైతులు వేస్తారు. అందులో లాస్ట్ వీక్ ఆఫ్ ఫిబ్రవరి ఆర్ ఫస్ట్ వీక్ ఆఫ్ ఫిబ్రవరి ఆర్ లాస్ట్ ఫస్ట్ స్టార్ట్ చేస్తాం సార్. 15 days వాటర్ ఇచ్చి మళ్ళీ 15 days ఆపుతాం సార్. నెక్స్ట్ మళ్ళీ 15 days సార్, ఫిబ్రవరి 1st. అట్లా 15 days కూడా సార్ కంటిన్యూస్ గా క్రాప్ ఎండ్ అయ్యే వరకు వాటర్ ఇస్తాం సార్. సార్ అందులో ఒక ఏజెన్సీని మనం బ్లాక్ లో పెట్టాం. నాలుగు వర్కింగ్ ఏజెన్సీ కూడా ఇప్పుడు సార్ ఇటువంటి టార్గెట్ ఏంటంటే సార్ 2500 బోర్వెల్స్ పనులు చెప్పారు గవర్నమెంట్. అందులో సార్ మనకి ప్రాసెస్ ఏంటంటే మనకి గ్రామ పంచాయతీ లెవెల్లో ఫార్మర్స్ నేరుగా అప్లికేషన్స్ అనేది మన సచివాలయం ఇచ్చిన తర్వాత రిజిస్టర్ దాన్ని ఆన్లైన్లో సబ్మిట్ చేస్తారు. సార్ డైరెక్ట్ వెబ్సైట్ ఉంది. అందులో వెంటనే ఎంటర్ చేస్తారు. నెక్స్ట్ అయిన తర్వాత సార్ నెక్స్ట్ కమిషనర్ బీఆర్ఓ గారు ల్యాండ్ డాక్యుమెంట్స్ వెరిఫై చేస్తారు. మినిమం 2.5 acres ఉన్నాయి, మ్యాక్సిమం 5 acres సార్. అందులో కేసు ఏ ఫార్మర్ కానీ 2.5 acres లేకపోతే గ్రూప్ ఆఫ్ ఫార్మర్స్ కెన్ గో యాజ్ ఏ బోర్వెల్ యూజర్ గ్రూప్ సార్ పర్ కంట్రీ. సో అయిన తర్వాత బీఆర్ వెరిఫై చేసిన తర్వాత దాని తర్వాత నెక్స్ట్ కంప్లీట్ ఏపీడీ సార్ PD గారు సార్ కి వచ్చా VHA VA కి వచ్చేసి so this we can give publicity to this. Though units are very less, only 32 and 20 units అన్నారు. చాలా ఎక్కువ మంది వచ్చేస్తారు. బట్ దిస్ ఇస్ లిమిటెడ్ టు FPOs అండ్ కొంత ప్రోగ్రెసివ్ ఫార్మర్స్ కొంత వాళ్ళ అమౌంట్స్ కూడా ఉన్నాయి. ఎంత ఉంది కంట్రిబ్యూషన్ ఎంత చేస్తున్నాం? ఓకే, this is one of the area people not knowing about you. జెని గారు ఇప్పుడు మనం ఈ క్రాప్ బుక్ చేయడం వల్ల వాళ్ళకి ఏంటి లాభం మరి? కానీ అసలు ఆ స్కీమ్ ఏమీ లేదా? ఉంది కదా ఇంట్లో కోకోనట్ ఏంటి అది మాకెవరు తెలియదు. అది వెదర్ బేస్డ్ ఇన్సూరెన్స్ స్కీమ్ అని చెప్తున్నాం సార్. ఆల్రెడీ గులాబ్ డ్యామేజ్ గులాబ్ తుఫాన్ దట్స్ డిజైన్ పడిపోతే ఇలాగా జిడ్జిడ్ పడిపోతే ఇలాగంటే అది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రికమెండేషన్స్. మనం దానికి ఎంతమంది డబ్బులు దట్స్ డిఫరెంట్. రెగ్యులర్ ఇయర్లీ ఇన్సూరెన్స్ స్కీమ్ ఉంటుంది కదా. అవును సార్, అవును సార్. బడ్జెట్ కి మనం చేయటం లేదు. ఇప్పుడు ఈ ఇన్సూరెన్స్ స్కీమ్ అనేది డైరెక్ట్ గవర్నమెంట్ మనం ఈ క్రాప్ లో బుక్ చేసుకుంటాం సార్. డైరెక్ట్ మన గవర్నమెంట్ సార్ చెప్పింది వెదర్ బేస్ మీద మన జిల్లా నోటిఫైడ్ క్రాప్స్ చెప్పండి మీరు. మనకి కోకోనట్ మనది ఎవరికి ఇంతవరకు ఇన్సూరెన్స్ రాలేదే? వచ్చింది సార్. లాస్ట్ టైం వచ్చింది, 20 ఏరియా వచ్చింది సార్. లాస్ట్ టైం మీరు ఇన్సూరెన్స్ వీళ్ళకి ఇవ్వాలని ఎలా మీరు డిసైడ్ చేస్తారు? అంటే ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఫార్మర్స్ ఉన్నారో సార్ డైరెక్ట్ వాళ్ళు ఇన్సూరెన్స్ పే చేసుకుంటారు సార్. వాళ్ళు కవర్ అవుతారు సార్ దీంట్లో. జేడి గారు, మై క్వశ్చన్ ఇస్ వెరీ క్లియర్. అగ్రికల్చర్ ప్యాడీలో
పంట నష్టం జరిగిందని మనం క్రాప్ కటింగ్ ఎక్స్పెరిమెంట్స్ ఏవో చేసి మనం డిసైడ్ చేసి దీస్ ఫార్మర్స్ ఆర్ ఎలిజిబుల్ ఫర్ క్రాప్ ఇన్సూరెన్స్ అని చెప్పి మనం చెప్తున్నాం. హార్టికల్చర్ లో క్యాష్యూ గానీ కోకోనట్ గానీ హౌ యూ డిసైడ్ దట్ దే ఆర్ ఎలిజిబుల్ ఫర్ ఇన్సూరెన్స్? అసలు ఎంతమంది ఫార్మర్స్ ఇన్సూరెన్స్ కడుతున్నారు మన దగ్గర? అసలు అది ఎవరికి తెలియడం లేదు. ఎందుకని ఇప్పుడు సార్ ఇప్పుడు మన కమిటీ ఏరియాలో సార్ డైరెక్ట్ గా వాళ్ళు ఇన్సూరెన్స్ పే చేసుకుంటారు. పెన్షన్ మనమే కదా. అదే సార్. అయితే ఇప్పుడు ఈ రైనోసరస్ బీట్లు అయితేనేమి లేకపోతే రెడ్ పామ్ వీళ్ళు ఎక్కడైతే కోకోనట్ క్యాష్ ఛాలెంజెస్ ఇన్ కోకోనట్ అండ్ ఛాలెంజెస్ ఇన్ క్యాష్ అని మీరు లిస్ట్ అవుట్ చేసుకొని మీరు ప్రిపేర్ అవ్వండి. ఫిక్స్ అప్ డేట్స్ వస్తాం, మేము వస్తాం. హెచ్ఆర్ జడ్పీ చైర్మన్ కూడా పిలిపించండి అండ్ విల్ సిట్ టుగెదర్. ఇది చేయాలి. హార్టికల్చర్ అక్కడ ఎక్కువ ఉంది కాబట్టి అసలు ఎక్సెప్ట్ రైతు భరోసా వాట్ వీఆర్ డూయింగ్ అనేది నాకు $1 million